నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. మనతో అప్పసాని రాజేష్ గారు అనలిస్ట్ ఉన్నారు. రాజేష్ గారు నమస్కారం సార్. నమస్కారం. రాజేష్ గారు, ఈరోజు ఉదయం ఒక బ్లాస్టింగ్ న్యూస్ ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చినటువంటి వార్త చూసి మొత్తం తెలుగు ప్రజానీకం అంతా ఒక్కసారి షాక్కి గురయ్యారు. జగన్మోహన్ రెడ్డి ఒక న్యాయమూర్తికి పంపించిన గిఫ్ట్ 2 కోట్ల వ్యయం అని చెప్తా ఉన్నారు. సరే, అందుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని వాళ్ళు రాసుకుంటూ వచ్చారు. కానీ నా ప్రశ్న ఏంటంటే, ఈ గిఫ్ట్ ఆయనకు పంపించడం వల్ల ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చడం వల్ల గిఫ్ట్ పంపించాడా, లేకపోతే ఇక మీదట ఏదో లబ్ధి చేకూర్చబోతున్నాడు కాబట్టి, లేకపోతే చేకూర్చమని అడగడానికి గిఫ్ట్ పంపించాడా? ఏంటి ఈ మతలబు దీంట్లో? అంటే ఇక్కడ ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా ఆ న్యాయమూర్తి గారి వల్ల లబ్ధి చేకూరుండి దానికి బదులుగా జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి కనుక ఆయనకు ఆ గిఫ్ట్ చేరున్నట్టయితే అది వాళ్ళ మీడియా దాకా వచ్చేది కాదుగా. ఓకే 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 రైట్, కరెక్ట్. జడ్జి గారు కూల్గా, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూర్చాలని ఇంటెన్షన్ ఉన్న జడ్జి గారు కూల్గా గిఫ్ట్ని యాక్సెప్ట్ చేస్తారు. కరెక్ట్. రెండో కంటికి కూడా తెలియదు. దానికోసం పిలవని పేరంటానికి ఒక ఎంపీ, ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు అక్కడ వరకు వెళ్ళి దాన్ని ఆఫర్ చేసే అంతటి అవసరం రాదు ఇద్దరి మధ్య. ఎందుకంటే తోడు దొంగల లాంటి వ్యవహారం అయిపోద్ది అప్పుడు. ఎప్పుడైతే జడ్జి గారు ఆయన ఇంటెగ్రిటీని ఆయన కాపాడుకునే వ్యక్తి కాబట్టే ఆయన పదవిని తాకట్టు పెట్టడానికి, అమ్ముడు పోవడానికి ఆయన సిద్ధంగా లేరు కాబట్టే ఈ అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి ఆయన తీసుకెళ్లారు. ఆయన ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి అవసరాలు ఉన్నాయి. ఎటువంటి అవసరాలు ఉంటాయి? 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికార బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన తీసుకున్న పాలనాపరంగా తీసుకున్న ఎన్ని విధాన నిర్ణయాలు న్యాయస్థానాల దృష్టికి వెళ్ళినాయి, న్యాయస్థానాల చేత కొట్టివేయబడినాయి, తిరిగి పునఃసమీక్షకి నోచుకున్నాయి. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన సజావుగా సాగటం కోసం రాజ్యాంగానికి, చట్టానికి లోబడి నిర్ణయాలు చేయడం కన్నా కూడా వ్యవస్థల్ని తన గుప్పిట్లోకి తీసుకొచ్చినప్పుడు, వ్యవస్థల్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నప్పుడు, న్యాయమూర్తుల్ని తన పాదాక్రాంతం చేసుకున్నప్పుడు నయానో భయానో తను తీసుకునే తప్పుడు నిర్ణయాలకి వారి వైపు నుంచి ఆమోద ముద్ర దొరుకుద్ది అని చెప్పని ఒక అతి తెలివి వ్యవహారం. ఇవాళ ఇది మనం అంటే ఈ ఒక బహుమతి రూపంగా కోట్ల ఖరీదు చేసే ఒక బహుమతిని ఆఫర్ చేయడం ద్వారా ఇప్పుడు మనకి ఈ అంశం వెలుగులోకి వచ్చింది. కానీ దీనికన్నా చాలా సంఘటనలు మన దృష్టికి ఆల్రెడీ వచ్చినాయి కదా. ఇదే వైసీపీ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నారు అని చెప్పని మొత్తం హైకోర్టు న్యాయమూర్తుల్ని ఎంతటి స్థాయిలో, ఎంత జుగుసాకరమైన భాషతోటి వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ట్వీట్లు పెట్టించారు, దూషించారు, బెదిరించారు. సోషల్ మీడియా వేదికనే కాదు, వైసీపీ పార్టీ నాయకులు కూడా ప్రెస్ మీట్లు పెట్టే డైరెక్ట్గా దురుద్దేశాలు ఆపాదించారు కదా. చంద్రబాబు నాయుడు గారు రాసి పంపించిన స్క్రిప్ట్ని జడ్జిమెంట్ల రూపంలో ఇస్తున్నారు జడ్జిలు అని చెప్పని, తెలుగుదేశం పార్టీలో కేంద్ర కార్యాలయంలో డ్రాఫ్ట్ అయ్యి వచ్చిన వాటిని వీళ్ళు జడ్జిమెంట్లుగా ఇస్తున్నారు అని చెప్పని, అంటే పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాల హేతుబద్ధత గురించి వాళ్ళు పునఃపరిశీలించుకోకుండా న్యాయస్థానాలకు దురుద్దేశాలు ఆపాదించి న్యాయస్థానాలని ప్రతిపక్ష పార్టీకి అటాచ్ చేసి ఏ రకంగా ఎమోషనల్గా ఎక్స్ప్లాయిట్ చేసే ప్రయత్నం చేశారు, బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేశారు. ఇంతకీ ఎవరు ఆ జడ్జి? ఆ జడ్జి వల్ల జగన్మోహన్ రెడ్డి ఏం ఆశించి ఇది చేశాడని అనుకోవచ్చు? ఎవరు అని అంటే మన ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన వ్యక్తేనా? మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పనిచేసిన ఒక కీలక న్యాయమూర్తి గారు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పనిచేస్తున్నారు. అంటే ఏ తీర్పులు ఆయన నుంచి వెలువడ్డాయి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి? చాలా వచ్చినాయి. రాజధానికి సంబంధించి వచ్చినాయి, పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లకు సంబంధించి వచ్చినాయి, చాలా తీర్పులు వచ్చినాయి. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న అసంబద్ధ, అవగాహన రాహిత్యపు, అనాలోచిత నిర్ణయాలని చాలా తీర్పుల ద్వారా చక్కదిద్దే ప్రయత్నం చేశారు. స్టేట్ ఎలక్షన్ కమిషనరుని పదవి నుంచి తొలగించడం, జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఏది తోస్తే అది. మీరు గమనించుకుంటే రాజ్యాంగబద్ధ సంస్థ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పదవిని, ఆ పదవికున్న ఔచిత్యం ఏంటి, ఆ పదవికున్న హక్కులేంటి, వాళ్ళ విధులేంటి అనేది కనీసపు అవగాహన లేని జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక సంస్థలు ఎన్నికైన కరోనా శాఖ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ వాయిదా వేస్తే నేనా ముఖ్యమంత్రి, నువ్వా ముఖ్యమంత్రి అని అడిగాడు. అది ముఖ్యమంత్రి కాదు నిర్ణయం చేసేది, అది స్టేట్ ఎలక్షన్ కమిషనరే నిర్ణయం చేయాలి. ఆ మాత్రపు అవగాహన కూడా లేకుండా ఆయన ఆవేశం, అంటే నేను పాలకుడిగా ఉండగా
నా కింద నన్ను ధిక్కరించే వ్యవస్థలు ఉంటాయా అని చెప్పని ఒక అభిజాత్యంతో ఆయన వ్యవహరించిన తీరు చూసాం మనం. అదేవిధంగా మీరు నూతలపాటి వెంకటరమణ గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపడుతున్నారు అనగానే ఆయన అడ్డుకోవటానికి ఎంత బాహాటంగా ప్రయత్నం చేశారు, లెటర్ రాశారు కదా నేరుగా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికే కాదు, మీరు గమనించుకుంటే గాలి జనార్దన్ రెడ్డి గారు ఆ రోజు ఓబులాపురం మైనింగ్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న సందర్భంగా ఆయన బెయిల్ పిటిషన్ కోసం సిబిఐ కోర్టు న్యాయమూర్తికి 10 కోట్ల రూపాయలు ఆఫర్ చేసి చివరికి అది స్టింగ్ ఆపరేషన్ లాగా మారి సిబిఐ ఆ జడ్జిని కూడా అరెస్ట్ చేసి జైలు పాలయ్యి చివరికి అత్యంత హృదయ విదారకంగా ఆ జడ్జి గారి జీవితం ఎట్లా ముగిసిందో మనం చూసాం. కాబట్టి ఏంటంటే ఇది ఒక నెక్సెస్. అంటే ఆల్రెడీ తీర్పుల విషయంలో ఇంత హానెస్టీగా వ్యవహరించిన జడ్జి ఈయన పంపించిన గిఫ్ట్లు ఎందుకు తీసుకుంటాడని ఈయన అనుకుంటాడు. అంటే ఈయన ఉద్దేశం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, ఎవరైనా అమ్ముడుపోతారు. ఓకే, కొనేవాడంటూ ఉంటే అమ్ముడుపోయేవాడు రేటు మారచ్చు. సినిమా డైలాగ్ ఒకటి చూసాం కదా మనం, అమ్ముడుపోయేవాడి రేటు మారచ్చు కానీ అమ్ముడుపోవడం అయితే ఖాయం అని చెప్పని మనం ఏదో సినిమాలో డైలాగ్ వింటాం. ఎక్కడో చోట ఏదో ఒక రేటుకి, ఏదో ఒక రేటుకి, లేదు ఇంకేదో బలహీనతకి. కాబట్టి ఈ 2 కోట్ల రూపాయల వజ్రాల వాచి అనేది చిన్న ఇష్యూ కాదు కదా. అవును, ఇప్పుడు జడ్జి గారి జీతంతో ఆయనకు వచ్చే ప్రివిలేజెస్ వీటితోటి పోల్చి చూసుకున్నట్టయితే వాళ్ళ తల తాకట్టు పెట్టడానికి సిద్ధపడితే, వాళ్ళ దగ్గరకు వచ్చే కేసుల నుంచి ఈ విధమైన లంచాలకు అలవాటు పడితే వాళ్ళ కెరీర్లో వాళ్ళు ఎంతో సంపాదించగలుగుతారు. అవును కదా. కానీ అందరికందరూ లంచగొండులే ఉంటారు కదా. ఇవాళ న్యాయ వ్యవస్థలో ఇటువంటి ఇంటెగ్రిటీ కలిగిన అత్యున్నత విలువలు పాటిస్తున్న న్యాయమూర్తులు ఉండబట్టే ఈ రోజుకి కూడా సామాన్యుడికి ఒక కష్టం వచ్చిన రోజు న్యాయస్థానాన్ని అప్రోచ్ అవ్వాలని చెప్పని ఆ కొద్దిపాటి నమ్మకం ఆ వ్యవస్థ మీదే మిగిలింది. ఇవాళ మిగిలిన అన్ని వ్యవస్థలు కూడా అధికారం హోదా ఉన్న వాళ్ళకి పాదాక్రాంతం అయిపోతూ ఉన్నాయి. న్యాయ వ్యవస్థలో కూడా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. న్యాయ వ్యవస్థ కూడా 100% పునీతంగా ఉందని కూడా మనం చెప్పలేము. అయినా సరే ఇప్పటికీ ఆ న్యాయ వ్యవస్థలో చాలామంది ఆ ఇంటిగ్రిటీని కాపాడుకుంటున్న న్యాయమూర్తులు ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో కాకుంటే ఏంటంటే ఇక్కడ ఇది ప్రశ్నార్థకంగా మారిన అంశం ఏంటంటే దీంట్లో ఆ జడ్జి గారు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీంకోర్టు ఎందుకు చర్యలు తీసుకోవాలి? ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ ఇప్పటి వరకు చర్యలు ఏమయ్యాయి అంటే అక్కడ ఈ జడ్జి గారిలో లోపం లేదు. ఈ జడ్జి గారు రేపటి రోజున ఇంకొకసారి దీన్ని ఎటువైపు మలుపుతారో, ఎటువైపు దీన్ని తన వైపు ఏ విధంగా టర్న్ చేస్తారో, వీళ్ళ నేపథ్యము, వీళ్ళకున్న నేర చరిత్ర, వీళ్ళ నైజం ఇవన్నీ తెలుసు. కాబట్టి ఆయన ముందు జాగ్రత్తగానే సో అండ్ సో పీపుల్ నన్ను అప్రోచ్ అయ్యారు, నాకు ఈ విధంగా ఆఫర్ చేశారు, నేను రిజెక్ట్ చేశానని చెప్పని గౌరవ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అవును, ఇమ్మీడియట్గా గౌరవ సుప్రీంకోర్టు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేసి విచారణ చేయాలి కదా. ముఖ్యంగా ఆ 2 కోట్ల రూపాయలకి సంబంధించిన ఆ ఆర్టికల్ దాన్ని ఏ విధంగా రూటైన్ అయింది, దానికి ఇన్వెస్ట్ చేసింది ఎవరు, ఎక్కడ పర్చేజ్ చేశారు, వీటన్నిటిని కూడా కూపి లాగాలి. మీరు గమనించుకోండి, రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో 50 లక్షల రూపాయలతో అరెస్ట్ అయ్యారు అని చెప్పని 5 కోట్లు ప్రస్తావన వచ్చింది అని చెప్పని ఈ 5 కోట్లు ఇస్తుంది ఎవరు, దానికి సోర్స్ ఏంటి, ఈ 50 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చారు, ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ ఆయన్ని గుచ్చుగుచ్చి అడిగారు కదా. అవును, ఆఖరికి మాగంటి గోపీనాథ్ లాంటి ఎమ్మెల్యేలని, సుజనా చౌదరి గారు లాంటి వాళ్ళని కూడా పిలిచి సాక్ష్యాలు సేకరించారు కదా. వివేకానంద రెడ్డి హత్య కేసుల విషయంలో కూడా అదే అయింది కదా. అవలేదు, అది జరగలేదు. ఇప్పుడు అదే నేను చాలా సందర్భాల్లో చాలా చర్చల్లో ప్రస్తావన. ఎందుకంటే ఇప్పుడు వివేకానంద రెడ్డి మనీ ట్రయల్ గురించి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో 40 కోట్లు సుపారీ అన్నారు. అవును, ₹1 కోటి నాకు ముట్ని అని దస్తగిరి ఇచ్చారని చెప్పారు. అతని దగ్గర నుంచి 72 లక్షలు రికవర్ అయినాయి. ఈ ₹1 కోటి సోర్స్ ఏంటి, దస్తగిరికి ఇచ్చింది ఎవరు, ఎక్కడి నుంచి వచ్చినాయి, దీని ట్యాక్సిబుల్ అమౌంటా కాదా, 40 కోట్లు ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తులు ఎవరు, ఇవన్నీ కూపి లాగాలి కదా. ఎందుకని కూపి లాగలేదు? అదేవిధంగా ఇప్పుడు ఈ 2 కోట్ల గురించి కూడా అసలు 2 కోట్లు ఒక పెళ్లికి గిఫ్ట్గానే మీరు ఇవ్వడానికి వచ్చారు అని అంటే అసలు మొట్టమొదటగా ఎంత ధైర్యం ఇది. ఇవాళ ప్రభుత్వ అధికారిగా ఉన్నాడు ధర్మారెడ్డి, అతని సాహసం ఏంటి, ఒక్క క్షణం వాళ్ళ నా పదవుల్లో కొనసాగనివ్వచ్చా? మామూలుగా స్వామివారి సేవకుడిగా ఇవాళ చలమణవుతున్నాడు. ఇవాళ ఒక కీలక స్థానంలో ఉండి అక్కడ భక్తిభావంతో వచ్చే అత్యున్నత స్థాయి ప్రభుత్వాధినేతలు, అధికారులని ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా లాబింగ్ చేయడం కోసం ఒక పవర్ బ్రోకర్గా ఇవాళ అతను మిగిలి ఉన్నాడు. అక్కడ ఒక్క క్షణం కూడా అతను ఆ పదవిలో ఉండడానికి వీల్లేదు. అదే సందర్భంలో అది సుప్రీంకోర్టు ఆదేశాలతో కూడా జరగచ్చు.
సుప్రీంకోర్టు ఆదేశాలతో తీసుకోవాలి. ఒక క్షణం అతను పదవిలో ఉండనివ్వకూడదు. అయినా సరే సుప్రీంకోర్టు ఎందుకు మెనుకుంటుంది అంటే వీళ్ళ పదవులు, వీళ్ళ హోదా, వీళ్ళ స్థాయి, వీళ్ళకున్న పరపతి, వీళ్ళకున్న డబ్బు, వీటిని చూసి సుప్రీంకోర్టు భయపడి ఆగిపోయిందా? ఇవాళ లంచం ఇవ్వటము తీసుకోవటం నేరం అంటున్నారు కదా. లంచం తీసుకోకుండా ఆయన డినై చేశాడు, ఇవ్వబోయిన వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవాలి? డెఫినెట్గా తీసుకోకుండా ఉపేక్షించారు అని అంటే, ఉదాసీనత ప్రదర్శించారు అని అంటే ఖచ్చితంగా వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ ఉంది. ఈ ఒక్క అంశం చాలా ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నాకు దీనిలో ఉన్న ప్రశ్న ఏంటంటే, మిగిలి ఉన్న ప్రశ్న, ఈ జడ్జికి ఇన్ని కోట్ల రూపాయల గిఫ్ట్ పంపించారు అని అంటే ఇక ముందు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డికి ఏమి లబ్ధి చేకూరబోతుంది, ఏమి లబ్ధి ఆశించి జడ్జికి పంపించారు? ఇంకేమన్నా కేసులు ఉన్నాయా, లేకపోతే ఇంకేమన్నా వ్యవహారాల్లో జడ్జి హెల్ప్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టుల పరంగా ఉన్న ప్రతిబంధకాలన్నింటినీ, ఆ అవరోధాలన్నింటినీ అధిగమించాలి అని అంటే ఈ 2 కోట్లు అనేది చాలా టోకెన్ అమౌంట్. ఇది టోకెన్ అమౌంటే. అంటే ఇది ఒక జస్ట్ ఒక టెస్టింగ్ అనమాట. ఓకే, ఇది కన్సిడర్ చేస్తారా చేయరా? ఇది గనక కన్సిడర్ చేస్తే ఒక యాంబియన్స్ సెట్ అయిపోద్ది. ఇక కూర్చొని బేరాలు మాట్లాడుకోవచ్చు. మాది పలానా కేసు వస్తుంది, మేము పలానా నాయకుడిని ఎత్తబోతున్నాం, పలానా నాయకుడి మీద కేసు పెట్టబోతున్నాం, మీరు ఒక 6 నెలల పాటు లోపల దోసేసేయండి. మనం విన్నాం కదా, కళ్ళతో చూసాం కదా ఈ మధ్యకాలంలోనే. వ్యవస్థలను మేనేజ్ చేయటం అనేది ఇవాళ కొన్ని వ్యవస్థల గురించి కొంత ఇమ్యూనిటీ ఆ వ్యవస్థలకు ఉన్న దృష్ట్యా మనం బహిరంగంగా కొన్ని వ్యాఖ్యలు చేయలేం. కానీ ఈ మధ్యకాలంలో చూసాం కదా, అంటే కొన్ని వ్యవస్థలు ఏ విధంగా మేనేజ్ కాబడుతున్నాయి అనేది ప్రత్యక్షంగా మనం గత 4-5 నెలలుగానే చూస్తూ వచ్చాం కదా. ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా 100% జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ జడ్జి గారి దగ్గర ఏ ప్రయత్నం అయితే చేశారో అదే ప్రయత్నం అక్కడ బూమరాంగ్ అయింది. కానీ మిగిలిన చాలామంది దగ్గర లేదు, కొంతమంది దగ్గర ఆయనకు ఆ ప్రయత్నం సఫలమైంది. ఆ సఫలం అయిన పర్యవసానమే ఆయనకు ఒక నెక్సస్ ఏర్పడింది. ఆ నెక్సస్ ఏర్పడ్డ పర్యవసానమే ఏమీ లేని కేసుల్లో కూడా తనకు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళని నెలల తరబడి జైల్లో ఉంచగలుగుతున్నాడు ఆయన. కేసులుగా పరిగణలోకి తీసుకోకూడని కేసులను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. అక్కడ సరైన సాక్ష్యాధారాల గురించి ఇన్సిస్ట్ చేయాల్సిన దగ్గర ఇన్సిస్ట్ చేయకుండానే యువతల వైపు ఎంతగా మొత్తుకున్నా కూడా వీటిని అరణ్యరోధనగా పరిగణలోకి తీసుకొని అసలు పరిగణలోకే తీసుకోకుండా అంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉంచడానికి ఇష్టపడుతున్నారు. అంటే ఇక్కడ ఒక ఎజెండా అమలుపరచడానికి ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకులని ప్రజా జీవితం నుంచి దూరం చేయాలి, రాజకీయ జీవితం నుంచి దూరం చేయాలి, నాలాంటి అవినీతి చరిత్రే వాళ్ళకి కూడా ఉంది అని చెప్పని ఒక చిత్రీకరణ చేయాలి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం నెరవేరింది అని అంటే 100% ఇటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవ్వటం వల్లే. అది ఏ వ్యక్తులు ఎవరు ఏంటి అనేది ఎవరు ఓకాళ్ళకు వదిలేసేద్దాం, దాన్ని మనం ప్రస్తావించవసరంలా. కానీ దీని ద్వారా అర్థమైంది అయితే 100% కొంతమంది ఇంటెగ్రిటీ కాపాడుకుంటున్నాళ్ళు ఉన్నట్టే కొంతమంది లొంగిపోతున్నాళ్ళు, అమ్ముడుపోతున్నాళ్ళు. ఏదో ఒక స్టేజ్లో ఆ బ్రేకింగ్ పాయింట్కి రీచ్ అయ్యే విధంగా వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలు సామధాన భేద దండోపాయాలు ఉన్నాయి. కొంతమందిని బూతులు తిట్టించారు, కొంతమందిని బెదిరించారు, కొంతమంది మీద మీ పోస్టుకి భంగం కలిగే విధంగా మీకు ఆ పోస్ట్ దక్కనేకుండా చేస్తామని చెప్పని బెదిరింపు లేఖలు రాశారు. చివరికి బహుమతులు పంపించారు. అంతిమంగా కొంతమందినైనా సరే లొంగ తీసుకోవడంలో సఫలీకృతం అయ్యారు. అవటంలో వాళ్ళకి సఫలీకృతం అయిందని ఫలితాలు ఏం జరుగుతున్నాయి అనేది గత 4-5 నెలలుగా మనం ప్రత్యక్షంగా మన కళ్ళ ముందే జరుగుతున్న సంఘటనలు తేడతనం చేస్తున్నాయి. రైట్ రాజేష్ గారు, చూద్దాం మరి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇంత పెద్ద బ్రేకింగ్ని జనాల ముందు ఉంచిందంటే అటువైపు నుంచి ఏమైనా స్పందన వస్తుందా? వైసీపీ పార్టీ నుంచి కానీ లేకపోతే పెద్దల నుంచి కానీ ఏమొస్తుందో చూడాల్సింది. అసలు స్పందనే రాదు, అంతే. అసలు మాకు సంబంధించిన ఇష్యూ కాదని చెప్పని చాలా సైలెంట్గా ఉండిపోతారు. ఎందుకంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాం ఆయన ఒక బెంచ్ కారు తీసుకున్నాడు అని చెప్పని ఆరోపణలు వచ్చినాయి, నిర్దిష్టమైన ఆరోపణలు వచ్చినాయి. చాలా విస్తృతంగా చర్చ జరిగింది. ఏదైనా వివరణ అడిగారా? ఒక మంత్రి హోదాలో ఉండగానే క్యాసినో నిర్వహించాడు అని చెప్పని మీడియా మొత్తం కోడే కూసింది. వీడియోలు సాక్ష్యాలు మొత్తం బయటకు వచ్చినాయి. ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఒక ఎంపీ ఆవు భూములు పేరిట పెద్ద కుంభకోణానికి పాల్పడ్డాడు అని చెప్పని ఆరోపణలు వచ్చినాయి. ఒక ఎంపీ నగ్న ప్రదర్శన చేశాడు అని చెప్పని ప్రపంచం మొత్తం జుగుత్సాకరంగా చూసింది. ఏమైనా చర్యలు ఉన్నాయా? ఒక ఎమ్మెల్యే
తన ప్రాంతంలో నిర్మాణం తలపెట్టిన సోలార్ ప్లాంట్ యాజమాన్యాన్ని బెదిరించి ఆ భూములు మొత్తం కొట్టేశాడు అని చెప్పని ఆరోపణలు వచ్చినాయి. ఒక మంత్రి హోదాలో ఉండగానే తన గ్రామంలో ప్యాకెట్ శిబిరాలు నిర్వహిస్తా రైడ్కి వచ్చిన పోలీసుల్ని తన వందమాగదులతో కొట్టించాడు. ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఒక మంత్రి ఇంకొక సోలార్ ప్లాంట్ యాజమాన్యాన్ని బెదిరించి వాళ్ళ భూములు మొత్తం గుంజుకున్నారు. ఏమైనా చర్యలు తీసుకున్నారా? నిన్న ఇంకొక మంత్రి గురించి మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పిస్తాను అని చెప్పని 70 లక్షల రూపాయలు తీసుకున్నట్టుగా వీడియో సాక్ష్యాధారాలతో వాళ్ళ పార్టీ శ్రేణులే ఆరోపణ చేశారు. ఏమైనా చర్యలు ఉంటాయా? వేటి మీద ఏ చర్యలు ఉండవు. కాబట్టి ఇవన్నీ చాలా కామన్, వాళ్ళ డిఎన్ఏలోనే ఉండిపోయింది. అది దీని మీద కూడా ఇంకేం స్పందించారు? ఏమి స్పందించరు. స్పందిస్తే వాళ్ళు దానికి వివరణ ఇవ్వాల్సి వస్తుంది. తేలు కుట్టిన దొంగలను ఖచ్చితంగా. ఈయనకి ఎందుకు తెలిసింది సమాచారం, ఎట్ట తెలిసిందా అని చెప్పని ఇప్పుడు పిసుకుంటూ ఉంటుంటారు. అంతకుమించి అసలు దానికి వివరణ ఇవ్వరు, సంజాయిషి ఇవ్వరు. ప్రజలకి అదొక 4 రోజుల్లో దాని దృష్టికోణం మళ్ళటానికి ఇవాళే డైవర్షన్ టాక్టిక్స్ బిగిన్ చేశారు కదా. ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి గౌరవ హైకోర్టు ఇచ్చిన బెయిల్ పిటిషన్ మీద చంద్రబాబు నాయుడు గారి మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు చర్చ దాని మీద కేంద్రీకృతం అవ్వాలి. రైట్ సార్, థ్యాంక్ యూ.